హాయ్ మూవీ లవర్స్, వెల్కమ్ టు ప్రసాద్ ది వ్లాగర్. నేను మీ ప్రసాద్. ఇన్నాళ్ళకి మళ్ళీ ఒక మంచి వెబ్ సిరీస్ని అయితే చూశానన్న ఫీల్ వచ్చిందనమాట. ఇంతకీ ఏంటి ఆ వెబ్ సిరీస్ అంటే బకాయితీ. తమ్నైల్లో చూసే ఉంటారు కదా, డిఫరెంట్గా అయితే ఉంటుందన్నమాట. అసలు కాన్సెప్ట్ ఏంటి అంటే కనుక, ఒక పర్సను లాయరు, కాకపోతే కేసులు అంతగా రావన్నమాట. ఇల్లు గడవడం కూడా కష్టమైపోతూ ఉంటుంది. అయితే వాళ్ళ ఇంట్లో ఒక రూమ్ అనేది ఖాళీ ఉంటుంది. అందువల్ల ఆ రూమ్ని ఎవరికైనా రెంట్కి ఇస్తే దాని ద్వారా ఇంట్లో ఖర్చులు అవన్నీ సరిపోతాయి కదా అనుకుంటారనమాట. కాకపోతే అతని కూతురు కొడుకు మాత్రం దానికి ఒప్పుకోరు. వేరే ఎవరో వచ్చి మన ఇంట్లో ఉండడం ఏంటి అని చెప్పి. సో మొత్తానికి ఎలా చెడగొట్టాలి అని ప్లాన్ వేయటంతో పాటు ఆ రూమ్ రెంట్ ఏదైతే ఉందో అది మేము సంపాదించి ఇవ్వగలిగితే మీకు సరిపోతుంది కదా అని అయితే అంటారనమాట. ఓకే అంటారు. సో కొడుకేమో క్రికెట్ కోచింగ్ నేర్పిస్తానంటాడు, కూతురేమో ట్యూషన్స్ చెప్తూ ఉంటుంది, అలాగే భార్య ఏమో ఏకంగా బొటిక్ లాగా పెట్టి అక్కడ డిజైన్స్ అవన్నీ తయారు చేస్తూ ఉంటారనమాట. సో మొత్తానికి అతనికి హెల్పింగ్ హ్యాండ్గా అయితే అవుతారు వీళ్ళందరూ. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల అవన్నీ చెడిపోవాల్సి వస్తుందన్నమాట. బంధువులు లేదా సొంత మనుషులు అనుకుంటూ ఉంటాం, కానీ వాళ్ళు కూడా డబ్బు విషయంలో వచ్చేపటికి వేరేగా బిహేవ్ చేస్తూ ఉంటారు కదా. సో అదైతే ఇందులో క్లియర్గా చూపిస్తారనమాట. అలాగే మరి అతను ఆ కష్టాన్ని దాటగలిగాడా లేదా అనేది చూపిస్తూనే అమ్మాయి అంటే వాళ్ళ అమ్మాయి ఎంతో కష్టపడి మొత్తానికైతే ముంబైలోని ఒక యూనివర్సిటీలో సీటు కూడా సంపాదించగలుగుతుంది కాలేజ్లో. కానీ అక్కడికి పంపించడానికి డబ్బులు లేవు అని అయితే మాత్రం వాళ్ళ నాన్న లాయర్ గారు అనమాట, ఆయన అయితే వద్దు, ఇక్కడే ఏదైనా కాలేజీలో చదువు ఎక్కడ చదివినా ఒకటే కదా అని చెప్తారనమాట. దానివల్ల ఆ అమ్మాయి ఇల్లు వదిలేసి అయితే వెళ్ళిపోతుంది బాధపడి. సో మొత్తానికి ఈ ఫ్యామిలీ డ్రామా అలాగే ఈ కామెడీ సీన్స్ ఇవన్నీ కలిపి అయితే మాత్రం ఈ వెబ్ సిరీస్ని క్రియేట్ చేశారు. బాగుంది. ఫ్యామిలీతో చక్కగా కూర్చొని చూడొచ్చు. యూత్కి కనెక్టింగ్గా ఉంటుంది, అలాగే ఇంట్లో పెద్దవాళ్ళకి కనెక్టింగ్గా ఉంటుంది. అందరూ చూడదగ్గ వెబ్ సిరీస్ అని అయితే చెప్పొచ్చు. కానీ ఒకే ఒక మైనస్ ఏంటి అంటే ఈ మధ్య ప్రతిదీ కూడా తెలుగులో కాకుండా మిగతా లాంగ్వేజెస్లో వదిలేస్తూ ఉన్నారు. ఇది కూడా సేమ్ సిచ్యువేషన్ అనమాట. తెలుగులో అయితే లేదు, మిగతా లాంగ్వేజెస్లో ఉంది, హిందీలో కూడా అవైలబుల్గా ఉంది. సో అర్థమైతే కనుక ఒకసారి చూడడానికి ట్రై చేయండి. హిందీలో బాగుంది వెబ్ సిరీస్ అయితే మాత్రం. చక్కగా 7 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్లో కొంచెం స్లో అనిపించినప్పటికీ కూడా ఎండింగ్ మాత్రం బాగా ఎండ్ చేశారని అయితే చెప్పొచ్చు. సో ఇది నా రివ్యూ మాత్రమే. మరి వెబ్ సిరీస్ చూసిన తర్వాత మీకేమనిపించింది అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్. ఇంతకీ వెబ్ సిరీస్ పేరు చెప్పలేదు కదా, బకాయితీ. ఇదైతే మాత్రం మనకి G5లో అవైలబుల్గా ఉంది. ఒకసారి చూడకపోతే చూడడానికి ట్రై చేయండి.